ఇందులో మీ కెరీర్ ప్రారంభమైతే ఇది 2025. ఈ 15 ఏళ్లలో మీ ప్లేస్ ఆఫ్ గ్రోత్, మీ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్, నేను ఇది సాధించానండి, లేకపోతే నాకు ఇది దక్కింది నా కెరీర్లో, గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా. ఒకళ్ళు కూర్చున్నప్పుడు చిన్న జోష్ వచ్చేది, కాలు రెగిరేది ఉంటాయి. అలాంటివి చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు? ఐ మీన్ అలా అని పట్టుకుంటే 100 చెప్పుకోవచ్చు, 1000 చెప్పుకోవచ్చు. బట్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఇస్, ఈరోజు నేను ఒక మాట చెప్పాను అంటే 15 సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ఇప్పుడు వాల్యూ వేరు. బికాస్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. నేను ఆ మాట చెప్పినప్పుడు దే ఇస్ మోర్ వాల్యుయేషన్, మోర్ క్రెడిబిలిటీ. నేను ఒక మాట చెప్పాను, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నా అంటే సేమ్ పీపుల్ అప్పుడు ఇప్పుడు చూసారంటే దే గివ్ మోర్ క్రెడిబిలిటీ. బికాస్ అది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది, నేను చేసిన వర్క్, నేను అచీవ్ చేసిన థింగ్స్, ఇంత కన్సిస్టెంట్గా 15 సంవత్సరాల నుంచి చేయడం, ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం, సోలోగా నా కళ్ళ మీద నేనే కథలు ఉంచుకోవడం, ఎవరిని రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్క సినిమా చేసుకోవడం. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి, చిల్లిగా జేబులో లేకుండా కూడా ఈ స్టేజ్ వరకు రావడం, టు ఇన్వెస్ట్. సో ఆల్ దీస్ దేర్ మెనీ. ఐ వుడ్ సే ఈరోజు నేను చెప్పిన దానికి దెర్ ఇస్ మోర్ వాల్యూ, దెర్ ఇస్ మోర్ క్రెడిబిలిటీ. ఎస్, అది ఎందుకు వచ్చిందంటే నేను చేసిన వర్క్ వల్ల. కరెక్ట్. మీరు